బ్రెడ్‌తో మనం ఎప్పుడు కూడా ఎన్నో రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఈసారి బ్రెడ్‌తో సరికొత్తగా ఇలాగా బ్రెడ్ కచోరీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ కచోరీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి. క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ ముందుగా చికెన్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఈ చికెన్ మసాలా మిశ్రమంలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇలా వేసేసుకుని ఈ మసాలా మొత్తం అంతా కూడా మనకి ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకుని కొద్దిగా పిజ్జా సాస్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ఈ సాస్లో మొత్తం అంతా మిశ్రమం పట్టేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత కలిపేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కచోరీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ బ్రెడ్ తీసుకోవాలండి. మీరు ఎన్ని కచోరీలు అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ ముందుగా ఒక బ్రెడ్ ఇలా తీసుకుని ఇలా మనం ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒక మీకు మూత లాంటిది కానీ ఏదైనా సరే ఇలా అంచు లేకుండా ఉన్నదాన్ని తీసుకుని ఇలా బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా బ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని కచోరీలు అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నారో అలా అన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కని మనం ఈ గ్లాస్ కన్నా చిన్న సైజు ఉన్న ఒక మూత కానీ ఒక చిన్న సైజు డబ్బా లాంటిది కానీ తీసుకుని ఇంకా చిన్న పీసులా మనకి ఇంకా మధ్యలో రౌండ్ ముక్క చిన్న పీసులా వచ్చేలాగా ఒకటి కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్నైతే కావాలనుకుంటున్నారో అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మీకు కావాల్సినవి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా మైదా పిండి తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని ముందుగా మనం ఇక్కడ పెద్దగా కట్ చేసుకున్న ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని దానిపైన ఈ మైదా పిండి మిశ్రమాన్ని చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రౌండ్ ముక్కని ఇలా మనం ఓలు వచ్చేలా కట్ చేసుకున్నాం కదా దానిపైన ఒకటి అతికించుకోవాలి. ఇలా ఒకటి అతికించుకున్న తర్వాత దానిపైన మళ్ళీ మైదా పిండి మిశ్రమం వేసుకుని ఇలా మళ్ళీ ఇంకో ఓలు ఉన్న రౌండ్ షేప్ ముక్కని దానిపైన పెట్టుకుని ఇప్పుడు ఈ మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఈ నూడిల్స్ చికెన్ మిశ్రమం మనకి ఈ మధ్యలో ఎంత అయితే స్టఫింగ్ పడుతుందో అంతా పెట్టుకుని దాన్ని కవర్ చేసుకుని ఈ చుట్టూ కూడా ఈ బ్రెడ్ పైన చుట్టూ కూడా మైదాపిండి అప్లై చేసుకుని ఇప్పుడు దీనిపైన మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ ఉంది కదండి దాన్ని ఇలా పెట్టుకుని కవర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా లోపల వరకు దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అలా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల మైదాపిండి తీసుకుని పలుచగా కలుపుకోవాలి. ఈ మైదాపిండి మనం ఇక్కడ బ్రెడ్ దీంట్లో ముంచుకోవడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాలండి. అలాగే మనం ముందే కట్ చేసుకున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ సైజెస్ అన్నీ కూడా ఇలాగా మనం బ్రెడ్ పౌడర్లా తయారు చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ గ్రామ్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ గ్రామ్స్ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం బ్రెడ్ స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ ఈ మైదా పిండి మిశ్రమంలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ గ్రామ్స్లో కూడా మనం ఇలా ఈ బ్రెడ్ గ్రామ్స్ కూడా మొత్తం బ్రెడ్ ముక్కలకి అంతా పట్టేలాగా పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం.
ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ కచోరీని మనం ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేవాడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత వీటిని జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకుని వేపుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ మనం అలాగ జాగ్రత్తగా వేపుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వేగి కరకరలాడుతూ మంచి క్రిస్పీగా కచోరీ బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని ఇలా వేగిన తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక చూసారు కదా, మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి చాలా బాగా క్రిస్పీగా బాగా వచ్చినవండి ఈ కచోరీ అనేవి. ఇప్పుడు మనకి కొంచెం ఇవి చల్లారిన తర్వాత మనం ఈ కచోరీ కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడండి, మనకి కచోరీ లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యి మనం పెట్టిన స్టఫింగ్ అంతా కూడా బాగా కుక్ అయ్యింది. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కచోరీ. అంతేనండి, మన బ్రెడ్ కచోరీ రెడీ అయిపోయింది.